హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. షేర్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీస్ని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో మరి అసలు కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనతో ఇన్ డీటెయిల్గా షేర్ చేసుకోవడానికి గానుగుపట్టి ట్రేడింగ్ అకాడమీ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? యా ఫైన్ అండి. ఎస్ సార్. సో సార్, షేర్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా కంపెనీస్ ఉంటాయి, బట్ వాటిని ఎలా అనలైజ్ చేయాలి, ఆ ఫండమెంటల్స్ని ఎలా తెలుసుకోవాలనేది చాలా మందికి తెలియదు. సో ఒక 10 minutesలో ఒక కంపెనీ ఫండమెంటల్స్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? యాక్చువల్గా అంటే ఇది ఒకప్పుడు ఏంటంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో కంపెనీ గురించి దాని స్ట్రెంగ్త్ గురించి అర్థం చేసుకోవాలంటే చాలా టైం పట్టేది, ఎందుకంటే డేటా దొరికేది కాదు. ఇప్పుడు ఏంటంటే నెట్లో మనకి చాలా డేటా ఉంది కాబట్టి ఓకే, మనం ఆ డేటాని screeners.in అనే ఒక వెబ్సైట్లో కానీ మనీ కంట్రోల్ వెబ్సైట్లో కానీ మనకి కంపెనీ యొక్క 3 స్టేట్మెంట్లు కావాలి మనకి. ఓకే. బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఈ 3 మనకి ఎవ్రీ క్వార్టర్లీ వస్తుంటాయి. ఓకే. సో ఇప్పుడు ఆ క్వార్టర్లీ స్టేట్మెంట్లో అసలు ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది ఒక ఐడియా ఇస్తున్నాను. సో దానిలో ఏం చూడాలి అంటే ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్లో ఏంటంటే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ అంటాం. దీనిలో ఏంటంటే అసలు రెవెన్యూ అంటే సేల్స్ గ్రో అవుతున్నాయా లేదా. ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనకి బ్యాలెన్స్ షీట్ ఏం చేస్తారంటే ఓవర్ ఇయర్స్ ఇస్తారనమాట. లాస్ట్ 5 years 10 years ఉంటుంది. సో మీరు ఏంటంటే కన్సిస్టెంట్గా సేల్స్ అసలు పెరుగుతున్నాయా, ఓకే, ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ ఎలా ఉంది అంటే సేల్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ గ్రో అవుతుందా ఇది ఒకసారి చూసుకోండి. ఓకే. సో తర్వాత వచ్చి ఏంటంటే ప్రాఫిట్స్ మార్జిన్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా. ఒక్కోసారి ప్రాఫిట్స్ ఇప్పుడు సేల్స్ పెరుగుతుంటాయి, మార్జిన్స్ తగ్గుతుంటాయి, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ పెరగటం వల్ల. సో ఇప్పుడు మనకి ప్రాఫిటే కనపడుతుంది కానీ బట్ సేల్స్ బాగా పెరుగుతున్నా కానీ ప్రాఫిట్స్ కూడా కరస్పాండింగ్ పెరుగుతున్నాయి. అంటే గుడ్ కంపెనీ ఎలా ఉండాలంటే సేల్స్ పెరగాలి. ఇప్పుడు మరి సేల్స్ పెరగాలంటే వర్క్ చేయాలి కదా, వర్క్ అంటే ఎక్స్పెండిచర్ అవుతుంది, బట్ ఆ ఎక్స్పెండిచర్ని కవర్ చేసే ప్రాఫిట్స్ రావాలి. సో అది వస్తుందా లేదా అని చాలా కంపెనీల్లో ఏంటంటే గ్రోయింగ్ కంపెనీస్, ఇప్పుడు అప్కమింగ్ కంపెనీస్లో ఎక్స్పెన్సెస్ ఫస్ట్ ఎక్కువ ఉంటాయి. ఓకే. స్టార్ట్అప్ అనొచ్చు, లేకపోతే ఒక 5 years వరకు కూడా 5-6 years పెనెట్రేట్ అవ్వాలి కదా మార్కెట్లో. వాళ్ళు ఏం చేస్తారంటే సేల్స్ పెరగడానికి డిస్కౌంట్స్ అని, లేకపోతే మ్యాసివ్గా మార్కెటింగ్ కాస్ట్ ఇవన్నీ ఈ యాడ్ కాస్ట్ ఇవన్నీ వస్తుంది. సో దాంతో ఎక్స్పెన్సెస్ పెరుగుతుంటాయి బట్ ప్రాఫిట్స్ తగ్గుతుంటాయి. అది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం, ప్రాఫిట్స్ కూడా సేల్స్ తో పాటు ఉన్నాయా లేదా అనేది. సో అసలు ఈపీఎస్ అంటే ఏంటి సార్? ఈపీఎస్ అనేది ఏంటంటే ఎర్నింగ్ పర్ షేర్ అంటాం దీన్ని. అంటే ఇప్పుడు మామూలుగా టోటల్గా ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ కింద తీసుకుంటే పర్ షేర్కి ఎంత ఎర్నింగ్ వచ్చింది అనే దాన్ని ఈపీఎస్ అంటాం. ఓకే. సో అదేంటంటే ఒక షేర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈపీఎస్ అంటాం. అంటే ఇప్పుడు నేను ఒక 10 షేర్లు కొన్నాను, ప్రాఫిట్ వచ్చింది, నాకు ఎంత వచ్చింది ప్రాఫిట్ అనేది మనకి ఈపీఎస్ ద్వారా మనం అర్థం చేసుకుంటాం. తర్వాత ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు అసెట్స్ కంఫర్టబుల్గా లయబిలిటీస్ని కవర్ చేయగలుగుతున్నాయా లేదా అనేది. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి, అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు కంపెనీ అసెట్స్ అంటే ఏంటంటే షేర్ క్యాపిటల్ కానీ సర్ప్లస్ రిజర్వ్స్ ఉంటాయి. తర్వాత ఏంటి అంటే లాంగ్ టర్మ్ డెట్ ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాంక్ నుంచి వీళ్ళు అప్పులు తీసుకుంటుంటారు. సో ఇప్పుడు ఈ లయబిలిటీస్ని ఈ అసెట్స్ రెండు కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాయా లేదా. సో దానికి ఏంటంటే డెబిట్ ఈక్విటీ రేషియో వేసుకోవాలి. డెబిట్ బై ఈక్విటీ 1.5 అబోవ్ ఉంటే పాజిటివ్గా ఉంది కంపెనీ అనుకోవచ్చు. సో రెండోది ఏంటంటే ఈ డెబిట్ ఫాస్ట్గా గ్రో అవుతుందా లేదా, లేకపోతే ఈక్విటీ ఫాస్ట్గా గ్రో అవుతుందా, ఏది మనకి అంటే ఇప్పుడు అప్పు తీసుకొచ్చి ఆ అప్పు వల్ల మన కంపెనీ ప్రాఫిట్స్ పెరగాలి కదా, అవును, సేల్స్ పెరగాలి, అది దాన్ని యూస్ఫుల్ డెట్ అంటాం. సో ఇప్పుడు డెట్ పెరుగుతుంది బట్ అక్కడ రెవెన్యూ రావట్లేదు అనుకోండి, అంటే కంపెనీ ఏం చేస్తుంది, ఫైనాన్స్ ని కరెక్ట్ గా మేనేజ్ చేయలేకపోతుంది. అంటే ఎక్కడో ఫైనాన్స్ మిస్ అవుతుంది, ఎందుకంటే అప్పులు పెరిగిపోతుంది, అప్పు తెచ్చాం మరి మనకి ఇన్కమ్ రావాలి కదా దానివల్ల. అవును. సో అంటే వేస్ట్ ఖర్చు ఎక్కడో జరుగుతుంది, సో వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, లేదా ఆ ఇన్వెస్ట్మెంట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు అనేది అర్థమవుతుంది. సో డెట్ పెరుగుతుంది, లాస్ట్ ఓవర్ ఇయర్స్ డెట్ పెరుగుతుంది, ప్రాఫిట్ తగ్గుతుంది అంటే మీనింగ్ ఏంటంటే కంపెనీ కరెక్ట్గా కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతుందని. ఓకే. తర్వాత ఏంటంటే ఇది కరెంట్ రేషియో 1.5 అబోవ్ ఉండాలంటాం.
సో కరెంట్ రేషియో అని ఒకటి ఉంది, అది మినిమం ఒక 1.5 అబో అలా ఉండాలి. ఓకే. సో అసలు సార్ మీరు ఇప్పుడు చెప్పేదంతా కంప్లీట్ సబ్జెక్టెడ్ ఓరియంటెడ్ గా అనిపిస్తుంది. బట్ మాలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ ఉమెన్స్ కూడా షేర్స్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అవునండి. బట్ బేసిక్ నాలెడ్జ్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. అవునండి. సో మాకు అర్థమయ్యే విధంగా చెప్తారా? ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు ఏంటంటే మనం ఒక కంపెనీ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలంటే మనం దాని లాంగ్వేజ్ లోకి రావాలి. ఓకే. సో మనం కంపల్సరీ దాని లాంగ్వేజ్ రావాలి. సో మీకు ఇది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్స్, ఫైనాన్స్ అనలిస్టులు వీళ్ళందరూ చెప్తారు, కానీ ఇప్పుడు ఇలా ఓపెన్గా కన్సాలిడేటెడ్గా మీకు చెప్పలేదు ఎవరు. ఓకే. సో నేనేంటంటే ఒక వీడియో చేద్దాము, ఎందుకంటే కొంచెం అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఈ టెక్నాలజీ కూడా కొంచెం కష్టమే అర్థం చేసుకోవటం. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ఒక 2-3 సార్లు మీరు వింటూ మీరు ప్రాక్టికల్గా మీరు ఒక కంపెనీని అనలైజ్ చేసుకోవటం ద్వారా పాయింట్స్ అనేవి నోట్ చేసుకొని వినటం ద్వారా ఏమవుతుందంటే మీరు ఒక కంపెనీని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే నిజంగానే ఇది కొంత డెప్త్ సబ్జెక్ట్, టెక్నాలజీ అంతా ఉంది. బట్ ఈ టెక్నాలజీలో మనం ఇన్వాల్వ్ అయితేనే మనం ఒక కంపెనీని కరెక్ట్గా అసెస్ చేస్తాం. సో అంటే ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం, మనం ఎవరు చెప్తే వాళ్ళు విన్నాం టీవీలో కానీ, లేకపోతే ఎవరో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు, మనం కొంటున్నాం, లాసెస్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు ఈ లాస్ ని బేర్ చేసే కన్నా ఈ నాలెడ్జ్ కొంచెం గెయిన్ చేసుకోవటం వల్ల మనం ఈ కంపెనీ అసలు కరెక్ట్ గా ఉందా లేదా, మనం కొన్న కంపెనీ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనకి అర్థం అవుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీని మీరు చేసుకోండి. దీనిలో ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో కూడా అసలు క్యాష్ ఫ్లో అనేది గ్రో అవుతుందా, అంటే క్యాష్ ఫ్లో అనేది వెళ్తుందా, తర్వాత ఈ క్యాపెక్స్ ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందా, మెయిన్ మనం ఇన్కమ్ కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ కానీ తర్వాత ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుందా, లేకపోతే ఎక్స్పెండిచర్లోకి వెళ్తుందా, వేస్ట్గా ఇన్వెంటరీకి వెళ్తుందా, ఇటు వెళ్తుందా అనేది మనకి ఈ వీటి నుంచి వస్తాయి అన్నమాట. దీంతో పాటు ఇంకొక 2 పాయింట్లు ఏంటంటే పిఈ రేషియో అనేది చూడాలి, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. అది అబోవ్ 20 అలా ఉంటే మరి ఓవర్ ఉండకూడదు, అబోవ్ 20 to 30 మధ్యలో ఉంటే అదొక మంచి వాల్యుయేషన్ అనుకోవచ్చు. అలాగే డెబిట్ టు ఈక్విటీ రేషియో ఒకటి, రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఈ కొంచెం పారామీటర్స్ కనుక మనం అర్థం చేసుకోగలిగితే అన్నీ అక్కడే ఉంటాయి, మనం ఏం క్యాల్కులేట్ చేయాల్సిందే లేదు. మీకు మనీ కంట్రోల్లో కానీ లేకపోతే ఇందాక screeners.in కానీ ఇవి డేటా ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఒక పేపర్ మీద ఇవన్నీ వేసుకొని ఇది గ్రో అవుతుందా, ప్రాఫిట్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ కరెక్ట్గా చేసుకోగలిగితే మనం ఒక కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది తెలుస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటాం. ఇప్పుడు సపోజ్ మీరు ఇలాంటి కంపెనీలు మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఇప్పుడు దానికి మా కంపెనీ అలా ఉందో లేదో చెక్ చేసుకుంటాం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు హీరో మోటార్ ఉంది, లాస్ట్ 5 years నుంచి కూడా కన్సిస్టెంట్గా 20% గ్రోత్ చూపిస్తుంది. అలాగే ఈషర్ మోటార్ ఒకటి, తర్వాత అలాగే మనకి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షేర్ ప్రైస్ వేరు, ఫండమెంటల్స్ వేరు. సో ఒక్కోసారి ఇప్పుడు తగ్గిందని మనకి మనం ఇక్కడ మోసపోయేది ఏంటంటే షేర్ ప్రైస్ తగ్గింది కదా అని చెప్పేసి మనం అది కంపెనీ వేస్ట్ కంపెనీ అనుకుంటున్నాం. బట్ ఫండమెంటల్గా మీకు కంపెనీ బాగుంటే షేర్ ప్రైస్ ఏమవుతుందంటే గుడ్ టైమ్స్లో 2 రోజుల్లో పెరుగుతాయి, 200 పాయింట్లు 300 పాయింట్లు. వాళ్ళ గ్రాసిం చూడండి 170 పాయింట్లు పెరిగింది వాళ్ళు, మార్కెట్ డౌన్ అన్న. సో అవేంటంటే అది లాస్ట్ 2 months నుంచి రేంజ్లో ఉంది. సో అలా మీకు ఏంటంటే ఫండమెంటల్గా అది స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నప్పుడు మీకు ఈ షేర్ ప్రైస్ తగ్గినా కూడా ఒకసారి మళ్ళీ రేజ్ అయిపోతాయి, అది వాటిల్లో అడ్వాంటేజ్. సో ఇప్పుడు మీరు ఇలాంటివి చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట, ఏ కంపెనీ స్ట్రాంగ్ ఉంది, దాని ఫైనాన్షియల్స్ బాగున్నవి ఏంటి. ఇప్పుడు ఐటీసీ కానీ దాంట్లో ఇప్పుడు డివిడెండ్స్ ఇస్తుంటాయి, విఈడిఎల్ అని, తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, తర్వాత బిఈఎల్, హాల్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ కంపెనీస్. సో వీటిని మీరు రోల్ మోడల్గా తీసుకొని వాటిల్లో ఇప్పుడు ఆర్ఓఐ ఎలా ఉంది, ఈపీఎస్ ఎలా ఉంది, పిఈ రేషియో ఎలా ఉంది, డెబిట్ ఇన్కమ్ రేషియో ఎలా ఉంది, సేల్స్ టర్న్ ఓవర్ రేషియో ఎలా ఉంది. సో ఇవి మీరు చూసుకొని మీరు మీ కంపెనీస్ అలా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం ద్వారా అసలు మనం కరెక్ట్ కంపెనీలో ఉన్నామా లేకపోతే మనం రాంగ్ కంపెనీలో ఉన్నామా మనకు ఒక అసెస్మెంట్ వస్తుంది. సో అలా చేసుకోండి.
రైట్, థ్యాంక్ యూ Thanks. సార్, థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా ఒక కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది సార్ డీటెయిల్గా చెప్పారు, బట్ కొంచెం సబ్జెక్ట్ ఓరియంటెడ్గా డెప్త్గా ఉంది. సో ఈ వీడియోని 1కి 2 టైమ్స్ రిపీటెడ్గా చెక్ చేసుకుంటే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది క్లియర్గా అర్థమవుతాయి. సో డీటెయిల్గా మెన్షన్ చేసుకొని బెస్ట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ వీడియోస్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.